హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు అనగయ టు జెడ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ సుమ. ఈరోజైతే మేము చిలుకూరుగుట్టలో ఉన్నటువంటి బుగులు వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఇది ఫేమస్ టెంపుల్ అండి తెలంగాణలో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలైతే మనకు స్వయంభుగా కనిపిస్తాయండి. ఇదైతే జనగాం జిల్లాలోని చిలుకూరుగుట్టలో ఉంటుందండి. మేము హన్మకొండ నుండి అయితే పాలకుర్తికి వెళ్ళే బస్సు ఎక్కి అక్కడ చిన్న పెండల్ దగ్గర దిగామండి. అక్కడ నుండి క్రాస్‌లో 8 కిలోమీటర్స్ ఉంటుంది చిన్న పెండల్ నుండి చిలుకూరుగుట్టకి. సో, అక్కడ మనకు బస్సెస్ కూడా ఉంటాయి అండ్ ఆటోలు కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. ఇది ఫేమస్ టెంపుల్ అని ఎందుకు అంటున్నానంటే దీనికి 1400 సంవత్సరాల చరిత్ర కూడా ఉందంట అండి. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడంట. ఆ అప్పు తీర్చడానికి దిగులుతో తిరుమల నుండి ఇక్కడ చిలుకూరుగుట్టలో కాలైతే మోపాడట అండి. ఆ గుట్ట పైన అడుగుపెట్టి అక్కడి నుండి ఒక గుహ పైన జపం అయితే చేశాడట. ఏ విధంగా అప్పు తీర్చాలనే ప్రణాళికను వేసుకున్నాడని చరిత్రలో మనకు చెప్తూ ఉంటారు. సో, అక్కడ ఆయన జపం చేసిన ప్లేసు, తను కాలు మోపిన అడుగులు కూడా మనకు స్వయంభుగా కనిపిస్తాయి గుట్ట పైన. వెంకటేశ్వర స్వామి కొన్ని రోజులు ఇక్కడ ఉన్న తర్వాత కుబేరుడి దగ్గర నుండి అప్పు బాధ తొలగిందనే విషయము తెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుండి మళ్ళీ తిరుమల కొండపైకి వెళ్ళాడని ఇక్కడ చరిత్రలో చెప్తుంటారు. సో, అందుకే ఈ టెంపుల్‌కి బుగులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని పేరు పెట్టారంట అండి. అంటే తను దిగులుగా ఉన్నప్పుడు ఈ కొండపై కాలు మోపడం వల్ల తన యొక్క బాధలు అనేటివి లేకుండా పోయాయని చరిత్రలో మనకు చెప్తూ ఉంటారు. సో, ఇక్కడికి ఎవరైనా బాధలు కానీ, అప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టెంపుల్‌కి వస్తే పోతాయని నమ్ముతారు ప్రజలంతా. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయంట. ఇక్కడ మ్యారేజెస్ చేసుకున్న వారికి ఎలాంటి భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు అనేటివి కలగవు అని ప్రజలు నమ్ముతారు. సో, మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే మేమైతే వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్ళేసరికి 1 అలా అయింది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టు 1, మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారంట. మాకు కూడా అంత ఐడియా లేదు. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ అయితే క్లోజ్ కాలే కానీ అయ్యవారైతే లేరు. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. స్వామివారైతే ఎంత బాగున్నారో అసలు కళ్ళు సరిపోలేదు చూడడానికి కూడా. అంత బాగా డెకరేషన్ చేశారు శ్రీనివాసుడిని. మీరు కూడా ఈ వీడియోలో చూడండి. అలాగే ఈ బుగులు వెంకటేశ్వర స్వామిని కూడా మీరు ఈ వీడియో చూస్తూ దర్శించుకోండి. ఈ టెంపుల్‌కి అయితే 2 వేస్ ఉంటాయండి. ఒకటి మెట్ల మార్గం ఉంటుంది. ఒకటి ఘాట్ రోడ్ లాగా వెహికల్స్ కూడా వెళ్ళడానికి రోడ్ అయితే ఉంటుంది. మేమైతే మెట్ల మార్గం కాకుండా వేరే ఘాట్ రోడ్ నుండి వెళ్ళాము. మాకు కూడా తెలియదు. కిందికి వచ్చాక టెంపుల్‌కి అటు సైడు మెట్లయితే కనిపించాయండి. ఇక్కడైతే ప్రతి శనివారము శ్రీనివాసుడి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుందంట. ఆ రోజు మాత్రం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారంట. మనకు శ్రీనివాసుడి యొక్క పాదాలు దర్శించుకోవాలంటే మెట్లయితే ఉంటాయండి కొండపైకి. అక్కడ శనివారం రోజు కూడా పూజలు చేస్తూ ఉంటారంట. ఈ టెంపుల్ ప్రాచీనమైనది కాబట్టి ఈ టెంపుల్ అనేది శిథిలావస్థకు వచ్చినప్పుడు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా కొండ కొంచెం కింది భాగంలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే మళ్ళీ పునర్నిర్మాణం అయితే చేశారట అండి. ఇక్కడ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే చూడండి, కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఇలా ఉంటుంది. ఇక ఆలయ విషయానికి వస్తే మనకు ఆలయానికి ముందుగా గజస్తంభం అయితే ఉంటుంది. దానికి ఎదురుగా గండ దీపం అనేది ఉంటుంది. ఆ గండ దీపంలో మనము ఆయిల్ అనేది వేస్తే మనకున్న బాధలు అనేటివి తొలగిపోతాయని ప్రజలు ఇక్కడ చెప్తూ ఉంటారు. సో, ఆలయ ప్రాంగణంలో అయితే చాలా కోతులు అయితే ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ టెంపుల్కి రావాలంటే మాత్రము హన్మకొండ నుండి ఇక్కడికైతే ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుందండి. మాది వచ్చేసి వరంగల్ కాబట్టి మాకైతే 1/2 అవర్ టైం పట్టింది. సో, ఇక్కడ ఆలయం అయితే చాలా అంటే చాలా ఎంత నేచర్లో ఉంటుందంటే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా దూర ప్రాంతాల నుండి మాత్రం వస్తే ఈ టెంపుల్కి
ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాడు బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ ఏమైతే దొరకవు. మనము కొబ్బరికాయలు కూడా మన దగ్గర నుండి తెచ్చుకున్నాడు బెటర్. ఇక్కడ హెవీ రేట్స్ ఉన్నాయి. మేమైతే దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడైతే కూర్చొని అయితే బయలుదేరామండి. ఎవరైనా వస్తే ఈ టెంపుల్కి మాత్రం సాటర్డేస్ వస్తే కళ్యాణం అయితే చూస్తారు. ఓకే అండి. ఫైనల్‌గా అయితే మేము ఆ దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇక ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. సండే రోజు ఇక్కడైతే చిన్న అంగడిలాగా జరుగుతుందండి. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే మాత్రం సాటర్డేస్ రావడానికైతే ప్లాన్ చేసుకోవాలి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనగా A to Z వ్లాగ్స్. థ్యాంక్ యూ.